దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కడపలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పాల్గొని మతం మారిన ఎస్సీలపై వివక్ష చూపడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఈ సమస్యలకు పార్లమెంటులో చట్టం తీసుకురావాలని, రాజకీయ పార్టీలన్నీ కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. క్రిస్టియన్ కన్వర్ట్స్గా అయినటువంటి షెడ్యూల్ కాస్ట్ ఆరిజిన్ పీపుల్కి ఒక డిస్క్రిమినేషన్, అదేవిధంగా హక్కుల నిరాకరణ జరుగుతుంది అనేటువంటి అంశం మీద ఒక సదస్సు ఇక్కడ నిర్వహించడం జరిగింది బిషప్ గారి యొక్క ఆధ్వర్యంలో. మరి ఇది ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకం 146 కోట్ల మందికి ఒక రాజ్యాంగం ఉండి, ఒక ప్రాథమిక హక్కులు కల్పించబడి, అదే సమయంలో కేవలం ఒక క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన ఎస్సీలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి వివక్ష చూపించటం ప్రభుత్వం అన్నది ఒక భయంకరమైనటువంటి అన్యాయం. ఇలాంటి అన్యాయాన్ని ఎదిరించి మిగిలినటువంటి పౌరులందరికీ ఏ రకంగా ప్రాథమిక హక్కులు ఉన్నాయో అవి వీరికి కూడా అందాలి. అందులో భాగంగా ఎస్సీస్గా పుట్టి క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళకి ఆ ఎస్సీ హోదాని కంటిన్యూ చేయాలి అనేటువంటి అంశము ఇక్కడ ఒక డిస్కషన్ జరిగింది. అనేక మందికి చిత్తూరు, కడప జిల్లాల నుంచి ఈ రిలీజియన్ విధానంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చున్నారు. అనేక మంది ప్రీస్టులు, ఫాదర్స్, అలాగే సోషల్ యాక్టివిస్టులు. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. 80 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏకైక సమస్య ఇది. ఎప్పటికైనా కళ్ళు తెరిచి సమన్యాయం అందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఓబీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఈడబ్ల్యూఎస్లో ఉన్నారు, జనరల్ కేటగిరీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళని ఆ కేటగిరీగానే ట్రీట్ చేయబడుతున్నారు. వారు ఏ మతంలో ఉన్నా కూడా ఎస్టీలే, ఓబీసీలే. అలాంటిది ఓన్లీ ఎస్సీలో ఉన్న వాళ్ళే క్రిస్టియన్గా, ఇస్లాంలోకి కనుక వెళితే ఆ హోదాని తీసేస్తున్నారు. దీనికి మతపరమైనటువంటి వాదన తీసుకొస్తున్నారు. ఏమనంటే అది ఒక హిందూ మతంలోనే కదా ఈ అస్పృశ్యత, అంటరానితనం, వివక్ష అనేవి ఉన్నాయి, క్రిస్టియానిటీలో లేవు, ఇస్లాంలో లేవు అని చెప్తున్నారు. బుద్ధిజంలోనూ లేవు, సిక్కిజంలోనూ కూడా లేవు, అయినా కూడా వారికి ఇచ్చున్నారు. ఇక్కడ మత గ్రంథాల్లో ఉన్నదా లేదా అనేది కాదు సమస్య, ఈ భారత సంస్కృతిలో ఉన్నది. కాబట్టి వారు ఏ మతాన్ని పాటించినా కూడా భారత సంస్కృతి ఈ కాస్ట్ హైరార్కీలో ఇమిడిపోయి ఉంది కాబట్టి దానిని ప్రాక్టీస్లో పెట్టింది. అందువల్ల ఇతరులకు లేని ఆంక్ష వీళ్ళకు మాత్రమే పెట్టొద్దు, అది రాజ్యాంగపరమైనటువంటి అన్యాయమని మేము సరిదిద్దామని కోరుతున్నాం. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఎక్కడ పేదలకు అన్యాయం జరిగినా, ఎక్కడ సామాన్యులకు అన్యాయం జరిగినా, రైతులకు, మహిళలకు, యువతకు అన్యాయం జరిగినా మేము ముందుంటున్నాము. అందులో భాగంగానే దీనిలో అన్యాయం ఉందని గ్రహించి ఈ అంశం మీద కూడా పూర్తి స్థాయిలో ఉద్యమించడమే కాకుండా న్యాయ పోరాటం కూడా చేస్తున్నాము. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ సామాన్యుల యొక్క సమస్యకు మద్దతునిస్తూ ఇది రాజ్యాంగపరమైన పరిష్కారం దొరికే వరకు కూడా ఈ వర్గాలతో ఖచ్చితంగా బలాన్ని ఇస్తుంది. వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదనేది వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. కాకపోతే నేనైతే ఒక ఆరోపణ చేస్తున్నాను. ఏంటంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీకు ముస్లింల ఓట్లు కావాలి, క్రిస్టియన్ ఓట్లు కావాలి. అందుకోసం ఆ పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే మీరు అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాల వల్ల చట్టం మారదు, పార్లమెంట్లో చేస్తే మారుతుంది. మీకు ఎంపీలు ఉన్నారు, మీరు బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకి మద్దతునిస్తున్నారు. ఈ బిల్లుకు కూడా మద్దతునిచ్చి ఈ బిల్లును కూడా పాస్ చేయమని మీరు బీజేపీ మీద ఒత్తిడి చేయండి. మీ గుంపులో భాగమే కదా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక గుంపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అదే గుంపు ఢిల్లీలో కూడా ఉంది. మీరు అనుకుంటే చేయగలిగేది చేయట్లేదంటే మీకు వీళ్ళ మీద శ్రద్ధ లేదు, వీళ్ళని వాడుకుంటారు తప్ప ఆదుకోరు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కాదంటే మీరు బిల్లు పాస్ చేసి అమెండ్మెంట్ చేసి చూపించండి.